హలో అండి, అందరికీ నమస్తే. మీ లంచ్ అయిపోయిందా? మా లంచ్ అయితే ఇదిగోండి ఈ సముద్రం చేపలతో స్టార్ట్ అవుతుంది. ఇవి ఏం చేపలు మీకు ఎవరికైనా ఐడియా ఉన్నాయా? ఒక్కటే ముళ్ళు ఉంటుంది. దీని పేరు నాకు అంత తెలీదు, నేను తెలుసుకుని పెడతా. అయితే ఈరోజు ఈ పులుసు అయితే చేశాను మామిడికాయతోనే. మామిడికాయ చేపల పులుసు అన్నమాట. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? వచ్చేసేయండి. ఈ చేపలు ఎవరికైనా ఐడియా ఉన్నాయా? ఈరోజు ఇది సముద్రం చేప పులుసు పెడుతున్నాను. ఎలా పెట్టాలో చూద్దాం రండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నేను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. క్లీన్ చేసుకున్న ఫిష్లో కారం, ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకుని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వీటిలో పట్టేలా కలుపుకోవాలి. యాక్చువల్లీ మేము ఫ్రైడే తీసుకున్నాము ఈ చేపల్ని. మేము తినము కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో తీసిన చేపలు ఇవి సాధారణంగా దొరకవండి. సముద్రం చేపలు ఎప్పుడో కానీ దొరుకుతాయి. సో దొరికినప్పుడే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మేమైతే. ఈరోజైతే నేను కర్రీ చేస్తున్నామాట. ఆనియన్స్ చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాము, కలిపేసుకుందాం. ఈ చేపల కూరలకైతే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర 3 కలిపి గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ కొట్టుకున్న పేస్ట్ అయితే వచ్చేసింది. ఈ పేస్ట్ మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. దీంట్లో కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. దీంట్లో టమాటా కూడా వేసుకోవచ్చు. నేను మామిడికాయ వేసుకున్నాను, టమాటా వేయట్లేదు. చేపల కూరలో మామిడికాయ చాలా బాగుంటుంది. ముందుగా మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫిష్ అయితే ఇందులో వేసుకోవాలి. ఎక్కువ కలపొద్దు. ఇది ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. దీని మీద మూత తీసుకుని నేను మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఎక్కువ వేయట్లేదు, ఒక 2 పీసులు పెద్దవి, వాటిని చిన్న ముక్కలు కోసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుందాం. మనం మామిడికాయ వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం తక్కువనే వేసుకోవాలి. అన్నీ వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతూ ఉంటుంది. కూర అయితే దగ్గర పడినట్టుందండి, చూద్దాం. దీంట్లో కాస్త కొత్తిమీర వేసుకుందాం. కూర ఎగిరింది. ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని ఏమైనా పడుతుందేమో చూసుకుందాం. కారం అయితే పడదు, కారం బాగానే వేసుకున్నాను. దీంట్లో కొంచెం జీలకర్ర, మెంతులు పొడి అయితే వేసుకుంటున్నాను. కొంచెం పులుసు కూర కాబట్టి వేస్తున్నా. ఇలాంటి కూరలకి ఎండుమాగాలు అంటారు కదా, మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మామిడికాయ ముక్కలు మంచిగా సన్నగా కట్ చేసేసి అవి ఎండలో ఎండబెట్టి ఇలా కూరలు చేసినప్పుడు ఏమన్నా వేసుకోవాలనుకుంటే వాటిల్లో కానీ పప్పులో కానీ వాటిల్లో వేసుకునేటోళ్ళు ఆ ముక్కలు వేసుకుంటారు. మన దగ్గర ఇప్పుడు అంత ఓపికలు ఎవరి దగ్గర లేవు కాబట్టి పచ్చి వేసుకుంటున్నాయి. ఇప్పుడు మామిడికాయలు ఆల్రెడీ సీజన్ వచ్చేసింది, మార్కెట్లో దొరుకుతున్నాయి. నాకు దొరికింది, అందుకే మామిడికాయ ముక్కలు వేసాను అన్నమాట. మీకు ఎవరికైనా దొరికితే వేసుకోండి, ఒకవేళ దొరకకపోతే చింతపండు గుజ్జుని కొంచెం ఎక్కువైతే వేసుకోండి. కూర అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ చేసేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ ఫిష్ వేసుకొని ఈ పులుసు వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. మధ్య మధ్యలో మామిడికాయ ముక్క తగులుకుంటూ పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. ఈ పులుసు ఎలా చేసుకోవాలో ఏంటో మనం చూద్దాం. ఈ కర్రీ వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి.